దీక్ష నేను వచ్చినా కదా ఇండియాకి, జాతర కూడా ఉంది కదా, మా అమ్మ కూడా వస్తే బాగుండు కదా జాతరకి. మనం అందరం కలిసి వెళ్ళే వాళ్ళం మంచిగా. కాల్ చేసి అడిగితే వస్తాడేమో. చేస్తావా? నేను కాల్ కల్పిస్తా మామకి, నువ్వు మాట్లాడు. హలో బాబా, ఇది ఆకి రావచ్చు కదా బాబా. సమ్మక్క సారకి అమ్మమ్మ రమ్మంటారు, జాతర పోతామంటారు. బాబా ప్లీజ్ బాబా, నువ్వు రాకపోతే నాకు బాగా బాబా. సరే బాబా. అత్త బాబా వస్తా అన్నారత్త. నిజమా? మనం జై సమ్మక్క. ఓకే ఓకే. బాగుంది జూమ్ చేస్తాం. హలో గైస్, ఇది మా అత్తగారి ఇల్లు. నేను ముగ్గేస్తున్నా. ఎక్కడికి పోతున్నాం దీపు మనం ఇప్పుడు? బెల్లం జోకేయడానికి, సమ్మక్క సారక్కకు బెల్లం జోకేయడానికి వెళ్తున్నాం. ఓకే, లెట్స్ గో. నీకేమైనా తెలుసా బెల్లం ఎందుకు జోకుతారు? బంగారం అంటారు, బెల్లం కాదు. బెల్లం ఎందుకు జోకుతారు, బంగారం ఎందుకు జోకుతారు, నీకేమైనా తెలుసా? నాకు అంత ఐడియా లేదు. ఓకే, సమ్మక్క సారక్క బెల్లం ఎందుకు జోకుతారో మనం అక్కడ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వెళ్ళేది బెల్లం జోకనికి. ఓకే గైస్, లెట్స్ గో. యాభై తొమ్మిది ఉంది మరి. 59.1 అంటే 60 అన్నట్టుగా. నువ్వు 60, నువ్వు 85. ఎంత ఉంటివిరా? 50. ఎందుకంటే బెల్లమే ఎందుకు వేస్తారు? బంగారం ఇయ్యలేని స్తోమత ఉంటుంది. ఆమె బంగారం బదులు బెల్లం ఇచ్చినా ఆమె ఇష్టంగా తీసుకుంటుంది కాబట్టి బంగారంతో మధ్యతరగతి వాళ్ళు ఈ బంగారాన్ని బెల్లంగా అనుకుంటారు. కొంచెం ఉన్నోళ్ళు అంటే కోటీశ్వర్లు అయితే బంగారం కూడా పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. మన స్తోమత తగ్గట్టు దేవునికి మనము ఏం లేకపోతే పసుపు కుంకుమతోటైనా అమ్మవారు తృప్తి చెందుతుంది. గాజులు అంతే. మేము మేడారంకి స్టార్ట్ అయ్యాం గైస్. మా అక్కయ్యకి బాయ్ చెప్తున్నాం. నేను కనబడతలేదా? బాయ్ చెప్తుంది. పట్టుకుంటాం. ఇప్పుడు టైం 3 అవుతుంది, ఈవినింగ్ 3 అవుతుంది. మేబీ మేము వెళ్ళేసరికి 1.5 hours అవ్వచ్చు. లెట్స్ గో. ఇది మేడారం వెళ్ళే దారిలో గట్టమ్మ దేవస్థానం. ములుగు దగ్గరలో. యాక్చువల్లీ మేడారం ఏటునగరం డిస్ట్రిక్ట్. అది వెళ్ళే దారిలో ఫస్ట్ ఈ దర్శనం చేసుకొని వెళ్ళాలి. మేడారం ఎవరు వెళ్ళినా కానీ ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని మేడారం వెళ్తారు గట్టమ్మ దగ్గర. ఒకసారి చూపి దీపు అటు.
సో మొత్తానికి నేను అనుకున్నది సాధించినావు. మొత్తానికి నన్ను ఇండియాకు వచ్చేలా చేసినావు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియాకనే కాదు, మనం అందరం కలిసి సమ్మక్క సారక్క మేడారం జాతరకు వచ్చేలా కూడా చేసినాం. నేనేం చేయలే, ఆ సమ్మక్క సారక్క తల్లే నిన్ను రప్పించుకున్నది అంతే. వచ్చేసినావు అట్లా డైరెక్ట్. సో నేను ప్రపంచంలో ఏ మూలకు పోయినా నా పిల్లానికి మాత్రం ఫస్ట్ ఛాయ్ కావాలి. ఛాయ్ ఇక్కడ ఇంత కష్టంగా ఇంత ట్రావెల్ చేసి వచ్చినా కూడా, ఇక్కడెక్కడికో వచ్చినా కూడా దానికి ఫస్ట్ మాత్రం ఛాయ్ ఉండాలి. దాని ఛాయ్ టైం అయింది. ఇట్లా ఛాయ్ తాగకపోతే తలకాయ ఏమన్నా ఇదవుతుందా? నాకొద్దు నువ్వు తాగు. నువ్వు తాగు నాన్న, నాకొద్దు. పోనీ అమ్మా, నన్ను వదిలిపెట్టు నువ్వు కానీ. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకున్నాం. ఎంత బాగా జరిగిందంటే దర్శనం చాలా దగ్గరగా గద్దెల దాకా వెళ్ళి దేవతలను దగ్గర అంటే ముట్టుకునే అంత దగ్గర నుంచి చేసుకున్నాం. అండ్ లండన్ నుంచి వచ్చి డైరెక్ట్ దర్శనానికే వస్తామని సో చాలా సంతోషంగా ఉన్నది. బాగా అనిపించింది దర్శనం, చాలా బాగా అనిపించింది. ఇప్పటికంటే ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నారు దర్శనం, ఇక్కడ జనాలు ఎక్కువ లేరు. చాలా సంతోషం అనిపించింది. తల్లి దర్శనము, సారక్క దర్శనం, సమ్మవ్వ దర్శనం మంచిగా ఆనందంగా సంతోషంగా దర్శనం చేసుకున్నా. మళ్ళా 2 సంవత్సరాలకు మళ్ళా అందరం కలిసి మెలిసి మళ్ళీ వస్తాము. Like, share, and subscribe.